కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ ఎవరికి తోక పార్టీగా మేము ఎవరికి ఎప్పుడు వ్యవహరించలేదు కదా. మీరు ఎట్లా నిరూపిస్తారు మేము తోక పార్టీ అని? నేను ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎలా తోక పార్టీగా మారారు, ఎలా తోక పార్టీగా ఉన్నారు అని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా, ఇన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చా కదా. మణిపూర్ అయితేనేమి, స్పీకర్ అయితేనేమి, మీరు బీజేపీ పార్టీ వాళ్ళకి అధికారం ఇవ్వడం అయితేనేమి, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బిజినెస్ లీడర్ అయితేనేమి, ఇవన్నీ మేము చెప్తున్నాం. మీరు నిరూపించండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉన్నారు? ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా మేము బీజేపీ పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, పవన్ కళ్యాణ్ పార్టీతో కానీ మాకు ఎటువంటి వైసీపీ పార్టీతో కూడా ఎటువంటి సంబంధాలు లేవు లేవు లేవు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది ఓన్లీ అపోజిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బికాస్ ఒక పక్క బీజేపీ పార్టీ ఉంది, ఆ బీజేపీ పార్టీతోనే కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా. బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా రాజ్యం ఏలుతుంది. కారణం ఏమిటి అంటే బీజేపీకి అర్థం ఆంధ్రప్రదేశ్లో బాబు, జగన్, పవన్ కాబట్టి. వీళ్ళలో ఏ ఒక్కరు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే. ఎందుకంటే బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తులు పెట్టుకున్న పార్టీలు. ఒకరు సక్రమంగా పెట్టుకుంటే ఇంకొకరు అక్రమంగా పెట్టుకున్న పార్టీలు, అంతే తేడా. ఒకరు బహిరంగంగా పెట్టుకుంటే ఇంకొకరు రహస్యంగా పెట్టుకున్నారు, అంతే తేడా. కానీ ఆ మొత్తం బీజేపీతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది, ప్రతిపక్షంలో నిలబడిన పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోతాయా? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈరోజు నిలబడిండు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లోకి వదిలేశారు, రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీయింబర్స్మెంట్ గాల్లోకి వదిలేశారు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా బాకీలు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు అంతగా చెప్పుకుంటున్నారు కదా. మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మొన్న జరిగిందయ్యా, 75వ వర్ధంతి. ఏం చేశారో చెప్పండి. 75వ జయంతి మొన్న జరిగింది. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 75వ జయంతి కోసం? ఇడుపులపాయకి వెళ్ళారు. అక్కడ 5 నిమిషాలంటే 5 నిమిషాలు కనీసం కూర్చోలేదు, నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు, అంతేనా? సొంత తండ్రి కదా, 75వ జయంతి చేయాల్సింది, అంతేనా? ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు? పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఒక్కొక్క సభకి 30 కోట్లు 40 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభలకు? మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది. 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులతో సహా, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా, మంత్రులతో సహా రప్పించడం జరిగింది. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేం చేశాం. మీరేం చేశారండి? మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కోసం? తప్పకుండా చేస్తాం, ఎందుకు చేయకూడదు? ఏ 39% వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకూడదు అని ఓట్లేసిన వాళ్ళు. అంటే గత ఎన్నికలు మొత్తము చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా, లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వద్దా అన్న లైన్ మీద జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం వైసీపీకి వేశారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఆ ఛాన్స్ లేకపోయింది కాబట్టి, కాంగ్రెస్ వాజ్ టూ వీక్ కాబట్టి.
కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు వద్దు అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఏం కాదు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే. వాళ్ళంతా మా వాళ్ళండి. మా వాళ్ళని మళ్ళీ మేము ఓన్ చేసుకోవడంలో తప్పేముంది? ముమ్మాటికి ట్రై చేస్తాం. The 39% is actually belongs to the Congress. మా